రేకులు నాయన రేకుల్లో మరి స్లాబ్ తెలియదు, కానీ ఏది నీ చిత్తమైనదో ప్రభా అది మీ కృపను బట్టి ప్రతిదీ సమృద్ధిగా ఈ మాసం నుంచి ప్రారంభించబడుతూ తగిన ఏర్పాట్లు దయచేయండి. ఇదిగో సావుకులుగా మేము కూడుకొని చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు నాయన. నేను కనికరము కలిగిన దేవుడు. ఎందుకంటే పొందగోరు వారి వలనను ప్రయాసపడు వారి వలన కాదు, కానీ కరుణించు దేవుని వలన మాత్రమే ఈ కార్యము జరుగుతుంది ప్రభా. కాబట్టి మీరు కరుణించండి, కటాక్షించండి. మీ దయగల హస్తము నీ కుమారుడికి తోడుగా ఉంచండి. నీ కుమారుడికి సహకారిగా నాయన ఎందరైతే ఈ పనిలో పాలిభాగస్తులు అవుతున్నారో, పరిచారకులుగా ఉంటున్నారో, స్వార్థ పనిలో పాలిభాగస్తులు అవుతున్నారో వారందరినీ కూడా మీ రెక్కల కింద భద్రపరచండి. సురక్షితమైన రెక్కల కింద భద్రపరచబడి ఉన్నతమైనటువంటి నీ పరిశుద్ధమైన పరిచర్య ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలకు సువార్త వినబడినట్లుగా తగిన ఏర్పాట్లతో మీరు నింపమని, కావలసిన ఆర్థిక సహాయము మీరు అందించండి. ఈ కడుతున్నటువంటి మేస్త్రి కూడా మంచి ఆలోచనతో మీరు నడిపించండి. ఏది ఏమైనా నాయన మా ప్రార్థన ఎప్పటికీ నాయన ఫలించినప్పుడు మేము చాలా సంతోషించగలం ప్రభా. త్వరలో మీరు నాయన ఈ కార్యాన్ని సఫలం చేసి మీరు మహిమ పొందమని, ఇంకా నీ కుమారుడికి కావలసిన ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి అవసరం కలిగిన మాటలు నీ కుమారుడిని బలపరిచి వాడుకుంటూ తనకిచ్చిన భార్య బిడ్డలను బట్టి నాయన బిడ్డలు పరిచయం ఎంతో దీనులై ఉంటున్నారు కనుక ఎవడు దీనుడై నా ఎదుట తల ఉంచుతారు వారిని నేను బలపరుస్తానన్న మాట ప్రకారంగా ఈ వాగ్దానాన్ని మీరు బలపరచండి. ఇదిగో పర్వతమును తొలగినను మెట్టలు తక్కడను నా కృప నిన్ను విడువదన్న వాగ్దానం నీ కుమారుడికి విస్తరింపచేసి ఆయన ఇక్కడ తల ఉంచిన పరిచారకులకు, అభిషిక్తులైన వారికి, నాయన పనివారికి సమృద్ధిగా మీరు అనుగ్రహింపచేసి తిరిగి వెళుతున్న మాకును ఉంటున్న నీ దాసుని కుటుంబానికి పరిచర్యకును తోడై నడిపించి మన ప్రభువైన యేసుక్రీస్తు నామము పేరట అడిగి సమస్తాన్ని మీ ద్వారా పొందుకుంటున్నాము తండ్రి.